బాగానే ఉంటారులే. వెంకి లాంటి అన్న నీ వెనకమాల నిలబడుంటే ఏ సెల్లి మాత్రం బాగుండకుండా ఉంటాది చెప్పు. ఈ పలకరింపులకి ఏముందిలే ఆలపాటివారు. ముందు మీరు మా ఇంటికి వచ్చిన కారణం ఏంటో అది చెప్పండి. వెంకీ, ఊరికే రారయ్యా పెద్ద మనుషులు. పెద్దవాళ్ళ వాళ్ళ సంగతి మనకెందుకులే గాని మీరెందుకు వచ్చారో అది చెప్పండి. చూసావా మా అఖిల, వెంకీని మనం అపార్థం చేసుకున్నాం గాని అమ్మా అబ్బాయి భలే సరదా మనిషి. అవునవును. చూడు వెంకీ, మేము మీ ఇంటికి ఎందుకు వచ్చుండామంటే పిలుపు కోసం వచ్చుండాము. ఓ తూరి నువ్వు మీ అమ్మని పిలిచినావంటే. అదేంటి ఆలపాటివారు, మీరేనా? అలా అడిగావేంటి వెంకీ? మరి లేకపోతే ఏంటండి? మా ఇంటికి ఎవరూ రాకూడదు, మాట్లాడకూడదు, నీళ్ళు ఇవ్వకూడదు, పాలు పోయకూడదు, మంచికి చెడుకి మాకు ఏ సాయం అందదని చెప్పి మమ్మల్ని వెలివేసి దూరం పెట్టిన సాక్షాత్తు ఈ అఖిలాండేశ్వరి గారే వచ్చి ఏవో పిలుపులకి పిలుస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీరు పిలవగానే ఊపుకుంటూ రావడానికి ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. వెళ్ళిపోండి. అయ్యో బాబు, మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నావు. మేము ఇప్పుడు వచ్చింది ఊరి పని మీద. చెప్పవేంటి అఖిలమ్మా? అవును వెంకీ, ఊరందరి క్షేమం కోసం ప్రతి సంవత్సరం లాగే రేపు అమ్మోరి జాతర జరుగుతా ఉండాది. అందుకే ఇంటింటికి వెళ్లి పేరు పేరున అందర్నీ జాతరకి ఆహ్వానిస్తా ఉండాను. కాదనుకు వెంకి బాబు, ఊరందరి క్షేమం కోసం జరిగే జాతర. ఒకసారి మీ అమ్మగారిని పిలవండి బాబుగారు. అఖిలమ్మ గారు ఒక మాట చెప్తారు. చూడండి, అమ్మోరి పూజ జాతర ఊరి క్షేమం అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ వెంకి ఊర్లో ఒకడని గుర్తించారు, అది చాలు. ఇక నేను ఈ ఊరందరి కోసం ఎప్పుడూ ముందుంటాను. ఉండండి, అమ్మని పిలుస్తాను. అమ్మా, ఒకసారి ఇలా రామ్మా.